లగచర్ల ఘటనపై మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించనున్నారు బాధితులు. ఢిల్లీలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కలిసి తమ గోడును వినవించనున్నారు. బాధిత కుటుంబాల వెంట మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, పలువురు బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఢిల్లీకి పయనమైనట్లు తెలుస్తుంది. రేపు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం పోలీసులపై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేయనున్నారు బాధితులు. లగచర్ల ఘటనపై మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించనున్నారు బాధితులు. ఢిల్లీలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కలిసి తమ గోడును వినవించనున్నారు. బాధిత కుటుంబాల వెంట మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, పలువురు బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఢిల్లీకి పయనమైనట్లు తెలుస్తుంది. రేపు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం పోలీసులపై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేయనున్నారు బాధితులు. లగచర్ల ఘటనపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి, మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, లగచర్ల ఘటనపై మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించనున్నారు బాధితులు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వరలక్ష్మి, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాకు సంబంధించి వికారాబాద్ జిల్లాలో మొన్న జరిగినటువంటి లగచర్ల సంఘటన ఏదైతే ఉందో, దుద్యాల కానీ లగచర్ల కానీ, అక్కడ కలెక్టర్ పైన దాడి చేశారనే నేపథ్యంతో ఆ గ్రామానికి సంబంధించినటువంటి కొంతమంది యువతి యువకులందరూ కూడా పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో రిమాండ్ చేయడం జరిగింది. దాంతో పాటు అక్కడ ఏదైతే ఫార్మాకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నటువంటి నాయకులు, ఆ నాయకులకు సపోర్ట్ గా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మాజీ శాసనసభ్యుడు పట్నం నరేందర్ రెడ్డిని కూడా పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. సో వీళ్ళందరినీ ఎవరైతే కలెక్టర్ పైన దాడి చేశారని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు భారీ స్థాయిలో ఇళ్లలోకి మోహరించి వాళ్ళు బలవంతంగా లాక్కెళ్లారు. సంబంధం లేని వ్యక్తులు కూడా కేసుల్లో ఇరికిచ్చారు. అందులో పార్టీల వారీగా విభజించి మరీ వీళ్ళందరినీ కూడా రిమాండ్ చేశారని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తా ఉన్నారు. ఇప్పటికే బాధితులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, మహిళలు, కొంతమంది ప్రెగ్నెన్సీ ఉమెన్స్ కూడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు వచ్చి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రజలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి అనవసరమైనటువంటి అంశాల్లో మమ్మల్ని ఇరికిస్తున్నారు, ఈ ఘటనకు సంబంధం లేని వ్యక్తులను తీసుకెళ్లి పోలీసులు కొడుతున్నారని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో వాళ్ళు నిన్న ఇక్కడ కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నేతల ప్రోత్సాహంతో. అదేవిధంగా ఈ రోజు నేతలంతా వాళ్ళంతా ఏదైతే బాధితులుగా తిరుగుతున్నారో వాళ్ళందరూ కూడా, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా, ప్రత్యేకంగా మహిళలు అందరూ కూడా ఈ రోజు సత్యవతి రాథోడ్ మాజీ మంత్రి నేతృత్వంలో ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. ఢిల్లీకి వెళ్లి ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో దృష్టికి తీసుకురావాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నది బీఆర్ఎస్ పార్టీ. బాధితులకు అండగా ఉంటామని చెప్పినటువంటి నేపథ్యంలో సత్యవతి రాథోడ్ నేతృత్వంలో వీళ్ళందరూ కూడా ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. రేపు జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు. అక్కడ జరుగుతున్నటువంటి అంశాలన్నిటిపైన కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో కాబట్టి వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి. జాతీయ స్థాయిలో ఈ లగచర్ల సంఘటన జాతీయ స్థాయి, జాతీయ మీడియా దృష్టి కూడా పెట్టాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఫిర్యాదు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుని ఆ బాధితులకు అండగా వాళ్ళని వెంట పెట్టుకొని పోయినటువంటి పరిస్థితి ఉంది. రేపు 11-12 గంటల ప్రాంతంలో ఎన్హెచ్ఆర్సీకి వాళ్ళు ఫిర్యాదు చేయబోతా ఉన్నారు. ఇక్కడ జరిగినటువంటి సంఘటనలు, వీడియో క్లిప్పింగ్లు, అదేవిధంగా అక్కడ ఇప్పుడు మీడియాలో వచ్చినటువంటి వార్తలు, ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది అక్కడ చేసినటువంటి ప్రచారాలు, ఇవన్నీ కూడా ఆధారాలతో సహా వాళ్ళు తీసుకెళ్లి ఇవ్వడం జరిగింది. నైట్ ఎంతమంది పోలీసులు ఊర్ల మీద దాడి చేశారు, ఆ కుటుంబ సభ్యులు ఎట్లా తీసుకెళ్లారు, మా ఆరోగ్య పరిస్థితి ఏంది, పిల్లల చదువులకు సంబంధించిన అంశాలు కూడా కనీసం దృష్టిలో పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉందనే అంశాలన్నీ కూడా జాతీయ మానవ హక్కుల వేదికకి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఫిర్యాదు రూపంలో. మరి ఈ ఫిర్యాదు స్వీకరించిన తర్వాత ఎన్హెచ్ఆర్సీ ఏ రకంగా రెస్పాండ్ అవుతుంది, రాష్ట్ర ఎన్హెచ్ఆర్సీకి ఏ రకంగా ఆదేశాలు ఇవ్వబోతుంది అనేది చూడాలి వరలక్ష్మి. రైట్ రాజు, థ్యాంక్ యూ.